సో హాయ్ ఎవ్రీవన్. ఇప్పటికి చాలా వ్లాగ్స్ చేస్తున్నాను నేను, అన్అప్లోడెడ్ వ్లాగ్స్ అనమాట, అన్అఫీషియల్ వ్లాగ్స్. బట్ దిస్ ఈజ్ అన్ అఫీషియల్ వ్లాగ్. ఎందుకు? సో కాన్సెప్ట్ ఏంటంటే 24 hours వితౌట్ ఇంటర్నెట్ అనమాట. హ్యావ్ టు సీ హౌ ఇట్స్ గన్నా బీ. యాక్చువల్లీ ఐఎమ్ ఏ ఫోన్ అడిక్ట్ లైక్ మెనీ ఆఫ్ యూ పీపుల్ ఆర్. నన్ను బాగా తెలిసిన వాళ్ళు దే మైట్ నో అబౌట్ ఇట్ దట్ ఐ యూస్ ఫోన్ అలాట్. సో I think it's gonna be tough one for me. I wanna see how it turns out to be. And నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. I wanna explore places. సో ఓన్లీ నెట్వర్క్ ఆఫ్ చేసేసి ఇంటర్నెట్కి కట్ ఆఫ్ అయిపోతాను. ఐ విల్ ఆన్సర్ కాల్స్ అండ్ ఆల్. బట్ ఊబర్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేకుండా ఏ ఉంటే అవి చేస్తాను. సో రైట్ నౌ ఇప్పుడు నేను ప్రజెంట్ శాంటాక్రూజ్లో ఉన్నాను. ఇట్స్ సాటర్డే నైట్. జస్ట్ శాంటాక్రూజ్లో ఊరిన సరదాగా కొన్ని రైడ్స్ అలా ఎక్కాము. ఇట్ వాస్ ఫన్. రైట్ నౌ గోయింగ్ హోమ్. టైమ్ ఈజ్ 9 PM అవుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు బీ ఆఫ్లైన్ రేపు 9 PM వరకు. సో ఇంకా ఇంటికి వచ్చేసాం. ఒక 2 పబ్స్కి వెళ్ళాము, కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇట్ వాస్ గుడ్. టైమ్ టు హిట్ ద బెడ్. గుడ్ నైట్. సో ఫైనలీ మార్నింగ్ 6:50 అవుతుంది. చల్లగాలికి లేబట్టి కావట్లేదు భయ్యా. తప్పదు, అనుకున్నప్పుడు లేయాలి. రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. సో యా, రెడీ అయిపోయాను. మనం గెట్ రెడీ విత్ మీ చేస్తే ఎవరు చూస్తాడు? గట్టి మాట్లాడితే నేనే చూడను. సో సీదా రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఓవర్ నైట్ ఓట్స్ ఇది తినేసి స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఒక క్విక్ నోట్ అనమాట, ఇవాళ నేను వీడియోలో కొన్ని చేస్తాను. ఏం చేస్తాను నాకు తెలియదు, కానీ కొన్ని చెయ్యాలనుకుంటున్నాను. అవి చూసినప్పుడు అనిపించవచ్చు, నాకు అనిపిస్తుంది. కానీ యా, ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేను కూడా. బయటికి వెళ్ళి ఏం చేయకుండా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి యా, అవి కొన్ని చేస్తా, చూస్తాం. సో నేను వెరీ రేర్గా బ్లాగ్స్ చూస్తుంటా అనమాట. సో ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, ఇది డిష్ వాషర్, ఇది మా కమ్యూనిటీలో అది ఉంటుంది, ఇది అది. థ్యాంక్ యూ. బోర్ కొట్టేస్తుంది, మహా బోర్ కొడుతుంది. ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. సో ఇప్పుడైతే నేను లైట్ రైల్కి వెళ్తున్నా. లైట్ రైల్ నుంచి ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాల్ ట్రైన్ అని ఉంటుందంట. సో అది ఎక్కి ఎస్ఎఫ్కి వెళ్తున్నా. అమ్మదినమ్మ, నా కళ్ళ ముందర ఒకటి వెళ్ళిపోతుంది ఇప్పుడే. ఇట్స్ ఓకే. ఇంకో 15 నిమిషాలు ఆగితే ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఎక్కడ ఉందో కూడా చూసుకోలేను ఇప్పుడు నేను, బికాస్ నో ఇంటర్నెట్. ఓకే. సో ఇక్కడ నేను ఎక్కేది బే పాయింట్ అనమాట. ఇవాళ సాటర్డే ఆర్ సండే కాబట్టి ఇందాక 8:37 నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ 8:57కి ఒకటి ఉంది. అండ్ విచ్ ఈస్ 15 minutes మోర్. ఈ లోపల అలా ఇక్కడ కూర్చొని టైంపాస్ చేయడం మంచి, ఇంకేం లేదు. ఓకే. సో యా, లైట్ రైల్ అయితే ఎక్కేసాను అనమాట. వెళ్తున్నా. మేబీ ఇంకొక 30 minutesలో వెళ్ళిపోతాం. యా, ఇప్పుడు రెగ్యులర్ బ్లాగ్స్లో లాగే మనం కూడా చేద్దాం. బయట సీనరీస్ని క్యాప్చర్ చేయాలి, బయట సీనరీస్ అని అనుకోవాలి. ఏం లేదు, రైల్వే ట్రాక్ తప్ప. దీన్నే ఒక బీజిఎం తగిలిస్తే మెల్లగా అని అలా కరగని అని వాన వాన వెల్లువాయే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. సో మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం? శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళేది అక్కడ ఉంది, కనిపిస్తే 9:45. యా, సో అఫీషియల్లీ 12 hours అయింది వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్. అఫ్కోర్స్ పెద్ద ఏం అనిపించలేదు, బికాజ్ నైట్ అయితే
అట్లా బార్ హాపింగ్ చేసాము, వీ హ్యాడ్ ఫన్. ఇంకా నైట్ ఇంటికి వచ్చి అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాము, ఇంకా పడుకున్నాం. లేచాను, హడావిడిగా రెడీ అయ్యేసి వచ్చేసేసరికి 12 hours ఫటాఫట్సే అయిపోయింది. సో ఇట్స్ నాట్ బిగ్ డీల్. నెక్స్ట్ ఇప్పుడు నుంచి ఏంటి అనేది చూడాలి. ఇందాక యాక్చువల్లీ లైట్ రైలో ఫుల్ నిద్ర వచ్చింది. ఎంత కొంచెం పాటలు పెట్టుకున్నాను, ఆఫ్లైన్ సాంగ్స్, నో ఆన్లైన్ సాంగ్స్. ఓకే, సో అట్లీస్ట్ మేల్కొని ఉందామని చెప్పేసి. కానీ అస్సలు నా వల్ల కాదు. ఆల్మోస్ట్ 90% నిద్రపోతూనే ఉన్నాను. రైట్ నౌ టుక్ అ స్టెప్ దట్ ఎయిర్పోర్ట్స్ కూడా వద్దని చెప్పేసి. ఈ నెక్స్ట్ ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు నాకు ఎస్ఎఫ్కి వెళ్ళేసరికి. ఈ జర్నీ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ చూడాలని ఉంది. ఎయిర్పోర్ట్స్ లేకుండా, పాటలు లేకుండా, ఏం లేకుండా అక్కడ వరకు అంటే అలా చూడాలి. అప్పుడే ఏదో పెద్ద ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, కాసేపు చూద్దాం. A few moments later. ఏముందిలే, ఇంకా పడుకో. ఫుల్ నిద్ర వస్తుంది. ఇలాంటిది అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసే ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నాం ముందుగానే. నాకు నా మీద చాలా గట్టి నమ్మకం. ఇదొకటి పెడితే కానీ మనం యాక్టివ్గా ఉన్నాం అనమాట. ఉంది. సో ఫైనలీ ఆఫ్టర్ 1 hour ఆఫ్ జర్నీ వచ్చేసా అనమాట శాన్ ఫ్రాన్సిస్కోకి. ఓకే, వచ్చేసా. ఓకే, ఇంకా ఏం లేదు. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలీదు. బేసిక్గా నాకు శాన్ ఫ్రాన్సిస్కోనే అసలు ఏం తెలియదు. ఎక్కడ ఏముంటుందో కూడా అర్థం కాదు. కాకపోతే ఆఫ్లైన్ మ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. కానీ ఏం చూడాలి, ఏమని సెర్చ్ చేయాలి, అండ్ ఎంత దూరం నడవాలి, ఇది కొంచెం తెలుసుకోవాల్సిన విషయమే. ఓకే, చూద్దాం. ఇదేదో ఇక్కడ కూడా లైట్ రైల్లో ఉన్నట్టుంది. ఎక్కేసి వెళ్ళిపోతే పర్లేదు, కానీ తర్వాత రిటర్న్లో ఎట్ట వస్తాం అనేది ఆలోచిస్తున్నాను నేను. సో వచ్చేసాను. డౌన్ టౌన్ అన్నారు, ఇక్కడ బ్రానన్ అనే స్టేషన్ దగ్గర దిగమన్నారు. దిగాను. సో పొడుగు బిల్డింగ్లు కనిపిస్తున్నాయంటే డౌన్ టౌన్కి వచ్చేసినట్టే అనుకుంటా. బాగుంది, చల్లగా. ఇవాళ క్లౌడీగా ఉంది, వాన పడకపోతే అదే చాలు. నేను రెయిన్ కోట్ కూడా ఏం తెచ్చుకోలే, ర్యాంప్ అయిపోతుంది అనమాట. సో డూయింగ్ గుడ్ సో ఫార్. క్లైమేట్ అయితే క్రేజీ ఉంది, మంచిగా చల్లగా ఉంది. రెస్ట్ రూమ్లో అవైలబుల్లో ఉంటే చాలు. అసలే వాటర్ ఎక్కువ తాగేసా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చల్లగా ఉంది భయ్యా. నైస్. ఐ డోంట్ నో హౌ టు మేక్ దిస్ ఇంట్రెస్టింగ్. మాట్లాడుతూ అంటే తిని చాలాసేపు అయింది, ఆకలి వేస్తుంది. ప్రోటీన్ బార్. ఇంత చల్లో జాగింగ్ చేస్తున్నారు భయ్య అందరూ. మన వల్ల కాదు. నా మొహం ఏం చూస్తున్నారు దాన్ని లోపల. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ బయట శాన్ ఫ్రాన్సిస్కో పోర్ట్ మ్యాప్ ఉందన్నమాట. ఆ మ్యాప్లో కొన్ని స్ట్రీట్స్, ప్లేసెస్ చూసా. సో అవి ఎక్స్ప్లోర్ అవి ఊటిని అక్కడికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఆ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే రెస్ట్ రూమ్. ఎందుకంటే ఇలాంటి టైంలో, లిటరల్లీ ఇంత చల్లగా ఉన్న టైంలో, ఇట్లా బయటకు వచ్చిన టైంలో రెస్ట్ రూమ్స్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్.
ఇయర్ 19 అనుకుంటా, ఏదో మార్కెట్ ప్లేస్ అని ఉంది. సో అక్కడికి వచ్చినా అనమాట. ఏమన్నా జాగింగ్ చేస్తున్నారా సార్? అమ్మాయి కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు ఉండే ఏరియా. అనుకున్న వాటిల్లో ఒకటి ఇది కాలిఫోర్నియా స్ట్రీట్, ఇటు సైడ్ మార్కెట్ స్ట్రీట్ అంట. సో ఫస్ట్ మార్కెట్ స్ట్రీట్ చూద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఒక ట్రైన్ ఉండే కాలిఫోర్నియా స్ట్రీట్ మార్కెట్ స్ట్రీట్ రెండుకి, బట్ దానికి ఏదో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఇది అన్నారు. మనకు అంత ఓపిక లేదు, సో ఇన్స్టాల్ చేసుకోలేదు. సో చేసాం. డౌన్ టౌన్ బాగానే ఉన్నాయి వీధులు, చూడాలి మరి. మార్కెట్ స్ట్రీట్ అంటే నేను ఏదో లైక్ ఇందాక మార్కెట్ ప్లేస్ వెళ్ళాను కదా, అలా ఏమన్నా ఉంటాయేమో అనుకున్నా. ఇది మంచి పాష్ ఏరియా భయ్యా, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వెల్స్ ఫార్గో, AT&T, ఓకే. అది ఎలిముద్ర కాలం, మనకేమో అర్థమవుతుంది. వాడు చెప్పాల్సింది వాడు కరెక్ట్గానే చెప్పాడు, నేనే అర్థం చేసుకోవడం ఇలా అర్థం చేసుకోవడం పర్లేదు. సో వీక్ డేస్లో నచ్చని పని చేస్తూ వీకెండ్ కోసం వెయిట్ చేసే మనందరం ఐ థింక్ చేయాల్సిన థింగ్ అయితే మాత్రం కనులకు నచ్చింది చూసాయి, మనసుకు తోచింది చేసాయి, అడిగితే ఈ మాట చెప్పే. కార్డియో కానీ ఇంక్లైన్ థ్రెడ్మిల్ కానీ ఎవరన్నా మిస్ అయితే మాత్రం ఇక్కడ సరదాగా నడిచినా చాలు, కార్డియో అయిపోతుంది. ఎక్కుతూ ఉంటే వస్తుందట బాబు. దీన్ని ఎవడైనా రోడ్ అంటాడారా? కట్టుకుంటూ పోయినారు కొండల మీద, ఎవడరా నడిచేది ఇంత? అమ్మది అమ్మ. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఏదైనా బెటర్ కోసం చూస్తున్నా అంటే బాగుంది, అంటే ఒక పాయింట్ వేర్ సీ ఎవ్రీథింగ్ అరౌండ్. బట్ స్టిల్ గాలి క్రేజీ కొడుతుంది, చాలా బాగుంది. మధ్యలో అటెటో వెళ్ళిపోయాను, ఎటు వెళ్ళాను ఏం తెలియలేదు, చుట్టుపక్కల ఏం లేవు. నేను పాడికి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను, అలా పీక్కి వెళ్ళిపోయాను. బట్ ఇట్ వాస్ గుడ్, వ్యూ బాగుండే, గాలి బాగుంది, అంతా బాగుంది. సో అలా నడుచుకుంటూ కొంచెం ఆకలేస్తుంది, ఏమో తినాలనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏం కనిపించలేదు, స్టోర్లో ఏం కనిపించబోయేసరికి బాగా బోర్ కొట్టింది. కాసేపు ఇల్లులో ఎంతసేపు అని చూసాం. అలా నడుచుకుంటూ చైనా టౌన్కి వచ్చాను అనమాట. సో ఎంతసేపు నడిచిన తర్వాత ఫైనల్లీ ఒక దగ్గర అయితే ఆగాను, గెట్ దిస్ ఎగ్ టార్ట్స్. సో ఏమైందంటే లాస్ట్ టైం మేమందరం వచ్చినప్పుడు ఇవి అయిపోయి ఉన్నాయి. సో యాక్చువల్లీ తినాలనుకోలే, లక్కీగా దాని ముందరకు వచ్చి ఆగా. ఇదేముంది ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా, చూస్తే అదే. సో ఆకలి వేస్తుంది భయ్యా. ఎట్లుంటుందో తెలియదు, ట్రై చేద్దాం. పర్లేదు, బాగుంది.
స్వీట్ ఉంది కానీ స్వీట్ కాదు, అంటే స్వీటే కానీ మరీ అంత స్వీట్ లేదన్నమాట. ప్రతి చోట్ల ఇలా రెస్టారెంట్ల కింద ఉంటున్నాయి, లైక్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి అని. చూడండి, ఏడొకటి ఉంది. చూస్తుంటే నాకు ఏదో సైకో కిల్లర్ సినిమాలే గుర్తొస్తుంది. సో చుట్టూ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కానీ దేంట్లో తినాలి, ఏం తినాలి అనేది కొంచెం భయంగానే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, కానీ ప్రతి ఒక్క పేరు కొంచెం బాగానే అనిపిస్తుంది. ఏదో వెళ్దాం, ట్రై చేద్దాం. గోల్డెన్ డ్రాగన్ అంటున్నారు, ఇంపీరియల్ ప్యాలెస్ అంటున్నారు, కామ్ లాక్ రెస్టారెంట్ ఇట్లా ఉన్నాయి. ఎండు చేపలు ఇక్కడ కూడా అమ్ముతారు. నాకు ఫస్ట్ టైం ఇక్కడే తెలుసు. నాకు మన నెల్లూరు గుర్తొస్తుంది చూస్తుంటాను. ఇట్స్ గోల్డెన్ గేట్ ఫార్చ్యూన్ కుకీ ఫ్యాక్టరీ. చూసారంటే చాలా లైన్ ఉంది, మనం కూడా ఈ లైన్లో దూరేద్దాం. సో ఫైనల్లీ నడుచుకుంటూ ఒక చిన్న బ్రేక్ కోసం స్టార్ బక్స్కి వచ్చా, ఒక కాఫీ చెప్పుకున్నా. సో ఇవాళ ఐ వాంట్ ట్రై సంథింగ్ డిఫరెంట్. లైక్ అందరం మనం చూస్తూ ఉంటాం కదా, లైక్ అందరూ స్టార్ బక్స్లో కానీ ఏదో కెఫేలో కానీ కూర్చొని దే విల్ బీ డూయింగ్ సంథింగ్, బీయింగ్ ప్రొడక్టివ్, అలా కొంచెం ఫోకస్డ్గా థింకింగ్ అబౌట్ సంథింగ్. ఇవాళ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ బక్స్ అయిపోయింది, ఒక 1 hour ఉన్నాను. యా, ఐ డిడ్ వర్క్ ఆన్ సంథింగ్. మరీ అంత బీభత్సంగా ప్రొడక్టివ్గా ఉన్నానా అంటే నో, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో అలా నడుచుకుంటూ కోయిట్ టవర్కి వచ్చాను. బాగానే ఎత్తులో ఉంది. విజువల్ ఫ్రమ్ హియర్. నడిచేది అయితే చాలా బాగుంది, బట్ విజువల్ అయితే బాగుంది. వెళ్ళొచ్చు, ఎలివేటర్ ఉందేమో అని అనుకుంటే ఎలివేటర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట. ఇది ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? ఈ రోడ్లో ఎలా ఉన్నాయంటే తిరుమలలో ఎన్నో స్టెప్స్ ఎక్కాం, ఇది లెక్క మనకి ఎక్కేద్దాం. ఎక్కుతులు మెట్టు, కొండని కొట్టు, ఢీ కొట్టు. అయితే వచ్చేసా. యాక్చువల్లీ వ్యూ అయితే చాలా బాగుంది, లైక్ మొత్తం మెసేజ్ కనిపిస్తుంది. స్టేర్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ వ్యూ అయితే నాకు ఇదంతా చూస్తుంటే 2012 సినిమా గురించి నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకున్నాను, పంపిస్తాను. ప్రశాంతం.
Hi, Rakana, how are you? సో ఫైనల్లీ వచ్చేసాను ఇయర్ 39కి. అనుకున్నంత ఎక్కువసేపు అయితే వాక్ పట్టలేదు. నేనేదో అరగంట పడుతుంది అనుకున్నాను కానీ 15 మినిట్స్లో అయిపోయింది. అంటే దగ్గరే ఉంది. ఓకే, ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నాకు బిస్కాఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో లాస్ట్ టైం ఇది మిస్ అయ్యా, బిస్కాఫ్ కాఫీ. సో ఈసారి తాగాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. So finally ending my day with some seafood. Fish tacos చెప్పా డిన్నర్కి. అవి తినేసి స్టార్ట్ అయిపోతా. యా, आ गया आज का स्टार आइटम फिश टाकोस. స్మెల్ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా కడుపు నిండా ఇది తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ వ్లాగ్ చేయడం చాలా కష్టం. నాకు అది ఈరోజు అర్థం. ఎలా మాట్లాడతారు సార్ అంతంతసేపు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫిష్ టాకో అయితే క్రేజీ ఉంది అసలు. రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యా. ఇప్పుడు ఇక్కడి నుంచి లైట్ రైల్ ఎక్కితే వెళ్ళిపోతా క్యాల్ట్రైన్ స్టేషన్ దగ్గరికి. బట్ పాయింట్ ఏంటంటే నాకు దగ్గరలో ఉండే లైట్ రైల్ స్టేషన్ ఏదో తెలీదు. ఇక్కడ ట్రాక్ ఉంది కానీ లైట్ రైల్ రావట్లేదు. ఎవరిని అడిగినా సరే నాకు లైట్ రైల్ స్టేషన్ తెలీదు అంటున్నాడు. సరే కనీసం ఇది లైట్ రైల్ ట్రాకేనా అని అంటే ఇప్పటి నుంచి 15 నిమిషాలు కాదు కదా 20 నిమిషాలు అయింది. ఒక్క ట్రైన్ కూడా నన్ను పాస్ అవ్వలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎస్, హోప్ఫుల్లీ ఛార్జింగ్ అయ్యే లోపల ఇంటికి వెళ్తే చాలు. సో ఒక లైట్ రైల్ ఎక్కి దిగాను. కాకపోతే అక్కడి నుంచి వేరే కనెక్టింగ్ లైట్ రైల్ ఉందా అని చూస్తే ఏం కనిపించలేదు. ఒక అతన్ని అడిగితే ఇదే రూట్లో స్ట్రైట్గా వెళ్ళాలి 1 మైల్ అన్నాడు. సరే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. అలా వెళ్తూ ఉన్నా. యా, నాకు తెలిసి ఇంకొక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతానేమో. లెస్ దాన్ 10 మినిట్స్ ఐ గెస్. యా, ఫైనలీ వచ్చేసాం క్యాల్ట్రైన్ స్టేషన్కి. సో ఫైనల్లీ క్యాల్ట్రైన్ ఎక్కేసాను. ఇంకొక నాకు తెలిసి ఇంకొక 10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. యా, అండ్ 1 అవర్లో రీచ్ అవుతుంది. నా టైం 8 అవుతుంది. సో రీచ్ అయ్యే టైంకి 24 అవర్స్ వితౌట్ ఇంటర్నెట్. నాకైతే అచ్చం చెన్నైలో స్టార్ట్ అయ్యి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంటికి వెళ్తుంటే సేమ్ ఫీల్. సో ఫైనలీ వచ్చేసాను శాన్ హోజే.
అయిపోయింది టైం కూడా. ఇంకో 2 minutesలో 9 అవుతుంది. 24 hours డన్ వితౌట్ ఇంటర్నెట్. సో యా, ఈ వీడియో వల్ల ఏమొచ్చిందంటే ఏం లాభం లేదు, ఏం నష్టం లేదు. మరి ఎందుకురా చేసావంటే అంతే. సో ఫైనల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఆరామ్సే రిలాక్స్ అవుతా. యా, ఇవాళ అనుకున్నంత గ్రేట్గా అయితే అనిపించలేదు, బట్ ఇట్ వాజ్ ఫైన్, అలా అయిపోయింది. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి ఇలా చేయాలి అని చెప్పేసి. సో యా, చేస్తా అని అనుకోలేదు కానీ చేస్తా. జస్ట్ నిన్న డిసైడ్ అయ్యి ఈరోజు చేసేస్తాను అని అయితే అస్సలు అనుకోలేదు. యా, చేసా. బాగానే ఉంది ఎక్స్పీరియన్స్. ఓకే ఫైన్. ఓకే, పీస్ అవుట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఇది కథ కాదు, వ్యధ.